వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకైతే ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ పైన ఒక ప్రధానమైన అప్డేట్ అయితే ఉంది. వీడియో చూసే వాళ్ళు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ యొక్క వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన రిజల్ట్స్ పైన మీకు ఇవ్వడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు గ్రూప్ 1 జరిగింది అక్టోబర్లో, మెయిన్స్ అన్నమాట. ఈ మెయిన్స్కు 32,000 మంది క్వాలిఫై అయితే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 21,000 మంది. తద్వారా ఒక్క గ్రూప్ 1 పోస్టుకు కేవలం 32-37 మంది పోటీ పడుతూ ఉన్నారు. అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ 15-16 జరిగింది. ఒక్క గ్రూప్ 1 పోస్టుకి స్టేట్ వైజ్గా 329 మంది, ఒక గ్రూప్ 1 పోస్ట్కి స్టేట్ వైజ్గా 329 మంది పోటీ పడుతున్నారు ఒక్క పోస్ట్కి. అదేవిధంగా గ్రూప్ 3కి వచ్చేసి 1300 పోస్టులు ఉన్నాయి. దానికి స్టేట్ వైడ్గా ఒక్క పోస్ట్కి 196 మంది అయితే పోటీ పడుతూ ఉన్నారు. మరి పోటీ ఏ స్థాయిలో ఉంది, తీవ్రత ఏ విధంగా ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా పోస్టులు తక్కువనే ఉంటాయి, పోటీ ఎక్కువ ఉంటుంది. అది చాలామందికి ఎంత వేగంగా అయితే గ్రూప్స్ ప్రిపేర్ కావాలని వస్తారో అంతే వేగంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలిమినేషన్ అయిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ ప్రిపరేషన్ కరెక్ట్ లేక, వాళ్ళకి ఏది చదవాలో తెలియక, వాళ్ళకు చాలా టెన్షన్ అన్నమాట. ఎగ్జామ్స్ దగ్గర పట్టే కొద్దీ వాళ్ళకు కొంత వాళ్ళపైన ప్రెషర్, ఒత్తిడి పెరగడం వల్ల ఎగ్జామ్ హాల్లో సరిగా ఎగ్జామ్ అనేది వాళ్ళు ఎగ్జామినేషన్ కరెక్ట్ రాయలేకపోవడం అనేది కూడా జరుగుతుంది. ఏదేమైనా మనకు గ్రూప్ 1 అనేది మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసి మార్చి మొదటి వారంలో వస్తుంది అని చెప్పేసి మనకి ఈ రోజు అయితే తెలిసింది. మార్చి మొదటి వారంలోనే గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారంట. తర్వాత మార్చి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫైనల్ కీ వస్తుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది. మనకు అంత సవ్యంగా జరిగితే మనకు ఏప్రిల్లోనే మనకు గ్రూప్ 1కు సంబంధించిన 1:2 పికప్ లిస్ట్ మొత్తంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా దాని తర్వాతనే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది. దానికి సంబంధించిన 1:2 పికప్ లిస్ట్ అయితే పిలుస్తారు. అదంతా కూడా మనకు జూన్ వరకు క్లియర్ అయ్యే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే 562 పోస్టులు గ్రూప్ 1లో ఉన్నాయి. ఈ 562కి 1:2 పిలిచినా కూడా 1000 మంది అవుతారు, 1100 పైన అవుతున్నారు. ఈ 1100 మందికి ఒక 20 రోజులలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వదు, అది మీకు కూడా తెలుసు. ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, ఎక్కువ తీసుకుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఇప్పుడు ఈరోజు మీరు చూసినట్టయితే మనకు జేఎల్ చూడండి, జేఎల్ ఇప్పుడు 6th స్పెల్ జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ వచ్చేసి మనకు 4th స్పెల్ జరుగుతుంది. అంటే ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది, దానికి ఒక ఎండ్ అనేది కనిపిస్తలేదు. ఇప్పుడు గ్రూప్ 1 అనేది చాలా పెద్ద నోటిఫికేషన్. అది మళ్ళీ ఏంటి, మనకు డిస్టిక్ క్యాడర్ పోస్టులు అవన్నీ అంటే మల్టీ జోనల్ అయినా కానీ వాళ్ళ సర్వీస్ అంతా ఒక డిస్టిక్ బేస్గా వాళ్ళది ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీలు వీళ్ళంతా కూడా మంచి క్యాడర్ అనమాట. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ కూడా మొదటి ర్యాంక్లోకి వస్తాయి. ఈ స్థాయి వ్యక్తులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అంత తొందరగా అవ్వదు, 1-2 సార్లు చూస్తూ ఉంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరీ కేర్ఫుల్గా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కొద్దిగా టైం ఎక్కువ తీసుకునే పరిస్థితిలో కనిపిస్తుంది. గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసి టోటల్గా మనకు మార్చి 2వ వారంలో రాబోతున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మీకు అర్థమైపోతుంది మీ పరిస్థితి ఏంది, మీరు ఎక్కడున్నారు, ఏం సంగతి అనేది మీకు అర్థమైపోతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అండ్ గ్రూప్ 2 రిజల్ట్స్ ఎక్కువ అడుగుతున్నారు, గ్రూప్ 3 అడుగుతలేరు. గ్రూప్ 3 అంటే వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోయింది. గ్రూప్ 3 అంటే చాలా చీప్ అయిపోయింది. అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 3 రాసినారో వాళ్ళ దృష్టిలో, గ్రూప్ 2 రాసినారో, గ్రూప్ 1 రాసినారో వాళ్ళ దృష్టిలో గ్రూప్ 3 అనేది చీప్ అయిపోయింది. వాళ్ళకి అర్థమైతే లేదు. గ్రూప్ 3 అనేది చాలా బెటర్ పోస్టు. నీకు గ్రూప్ 1, గ్రూప్ 2 రానప్పుడు నీకు వచ్చేది గ్రూప్ 3. గ్రూప్ 3 అంతా కూడా మనకందరికీ తెలుసు. గ్రూప్ 3 అనేది మంచి పోస్టు, అది హెచ్ఓడి డిపార్ట్మెంట్స్. ఈ దీంట్లో జూనియర్ అసిస్టెంట్కి వస్తే నీకు సీనియర్ అసిస్టెంట్ కావడానికి అతి తక్కువ టైంలో నువ్వు సీనియర్ అసిస్టెంట్ అయితే సూపరింటెండెంట్ స్థాయికి పోతావు. చాలా తొందరగా ఇలా నీకు ప్రమోషన్స్ దొరుకుతాయి. ఏదేమైనా కానీ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫైనల్ కీ కూడా మనకు మార్చిలోనే రాబోతుంది. మార్చిలో వచ్చిన ఎమ్మటే ఫైనల్ కీ వచ్చిందంటే ఇక ఆగదు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆగదు. ఫైనల్ కీ వచ్చిన ఒక 5-6 రోజుల్లోనే మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన ఎమ్మటే
మనకు ఒక 10 రోజుల టైం తీసుకొని ఎమ్మటే ఆయన 1:2 పికప్ లిస్ట్ అయితే గ్రూప్ 2కి తీస్తాడు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఒక 1000 పోస్టులు దాటితేనే 1:3 తీస్తారండి. 1000 లోపు ఉన్న వాటికి 1:2నే. గుర్తుపెట్టుకోండి. మనకు 2022 సంవత్సరంలో మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్లా 783 పోస్టులు ఉన్నాయి. అదే 2016లో 1000 పైన పోస్టులు ఉన్నాయి. 1025, 1026 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు 1000 పైన ఉన్నాయి కాబట్టి 2016 గ్రూప్ 2లో 1:3 తీసుకున్నాడు. 1:3 పికప్ లిస్ట్ తీసుకున్నాడు. ఇక్కడ 1:2 తీసుకుంటాడు. ఎందుకంటే 1000 దాటలే కదా పోస్టులు అని నా పర్సనల్ అనాలిసిస్. దీన్నే మీరు పెద్దగా హైలైట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ వేయకండి, ఓకేనా? నేనైతే అనాలిసిస్ చేస్తున్నాను అనమాట, ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి. అదే విధంగా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది మిత్రులు మరొక ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు నన్ను, ఏమని అంటే, అన్న నోటిఫికేషన్స్ వస్తాయో రావో అయితే మనకు తెలియదు అంటున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తాయో రావో మనకు తెలియదు అనే విషయం కాదు, కానీ మనకు నోటిఫికేషన్ వస్తాయన్న ఆశాభావంతోనే ఉండండి, ఆశాభావంతోనే చదవండి. మనిషి ఆశాజీవి. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డి అని అనుకున్నాడా ముఖ్యమంత్రి అయితేనని? చెప్పలే, ఎవరు కూడా చెప్పలేము. ఎందుకంటే ఉద్యోగంని ఆశించే ఉద్యోగార్థుడు ఎవడైతే ఉంటాడో వాడు నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా వాడికి సంబంధం లేదు. వాడు న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి, ఏమేం జరుగుతుంది నోటిఫికేషన్స్ పైన చర్చ తెలంగాణ రాష్ట్రంలో అని చూసుకోవాలి, చదవాలి. ఎవడో చెప్పిన విషయాలు నమ్మద్దు. ఇది 2026 పోతుందా, 2027 పోతుందా, నోటిఫికేషన్ కాలయాపన జరుగుతుంది అని చెప్పేసి మీకు మీరు జడ్జిమెంట్ ఇచ్చుకోకండి. ఎవరి జడ్జిమెంట్ ఎవరికి పనికిరాదు. నోటిఫికేషన్ అనేది క్లారిటీగా వస్తుంది. అది జూన్లో వస్తుందా, జూలైలో వస్తుందా అనేది ఇంకా క్లారిఫై లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏమైపోయిందంటే 42 ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో అది ఒక్కటి చాలా జటిలమైన సమస్యగా అనిపిస్తుంది. అది ఒక్కటి క్లియర్ అయిపోయిందంటే నోటిఫికేషన్ ప్రవాహంలో తన్నుకొస్తుంది. ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. అది 15 డేస్లో లేదా 20 డేస్లో దానికి సంబంధించిన ఒక స్పెషల్ జీవో వస్తుంది. ఆ జీవో ప్రకారం అది చట్టబద్ధత పొందుతుంది. ఎస్సీ సబ్ వర్గీకరణ ఆ చట్టబద్ధత పొందిందంటే ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అన్ని అడ్డంకులు దొరికిపోయినట్టే. మళ్ళీ నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ అసలు పక్కా, కానీ అది ఏప్రిల్ వస్తుందా, మేలో వస్తుందా, జూన్లో వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేని అంశము. మనకు క్లారిటీ రావాలంటే రేవంత్ రెడ్డి అనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానమైన ఎజెండాలో ఏదైతే ఉందో ఒక అంశము నిరుద్యోగులది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, జాబ్ క్యాలెండర్ అనేది ఉంది. ఈ అంశంతో పాటు నిరుద్యోగుల భృతి, ఎట్లాగో నిరుద్యోగుల భృతి రాదా అది కట్ చేస్తాడు. దాంతో పాటుగా మనకు ఇదైతే ఖచ్చితంగా వస్తుంది. ఏది జాబ్ క్యాలెండర్ వస్తుంది. దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు కాకపోయినా కానీ ఏదో అట్లా ఒక 30,000 20,000 ఉద్యోగాలు చూపిస్తారు 100%. ఇప్పుడు నేనేమన్నాడు దామోదర రాజనరసింహ ఏమన్నాడు, ఆయన 100% 15 నుంచి 20 రోజులల్లా ఎస్సీ వర్గీకరణ అనేది చట్ట రూపం దాల్చబోతుంది, దాన్ని ఆమోదించబోతున్నాము, 25,000తోని నోటిఫికేషన్ రాబోతుంది అంటున్నాడు. చూద్దాం. అంటే 25,000 అంటే మరి అలా డిఎస్సి ఉంటుంది, గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, మన బీట్ ఆఫీసర్ ఉంటుంది, అదేవిధంగా పీసీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటుంది, ఎస్ఐ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ 25,000 పోస్టులలో అన్నీ మొత్తం వేలు లేవు కదా. ఏది చూసినా 1000 లోపే ఉంటాయి పోస్టులు, గుర్తుపెట్టుకోండి. ఒక డిఎస్సి ఒకటి 6,000తో ఉంటుంది. మరి గ్రూప్ 1 అంటే 100 లోపే, గ్రూప్ 2 అంటే 100 లోపే, గ్రూప్ 3 అంటే కొద్దిగా ఒక 1500 2,000 ఉంటుంది కావచ్చు. ఇక మిగతా అన్నీ వేరే డిపార్ట్మెంట్లుగా కానిస్టేబుల్ అంటే 8,000 వరకు ఉండవచ్చు, ఎస్ఐ అంటే ఒక 800 వరకు ఉండొచ్చు. ఇది నా పర్సనల్ అనాలిసిస్. దీన్ని చూసి చెప్తున్నావా నాకు కామెంట్లు అడగకండి. నేను పర్సనల్గా అనాలిసిస్ చేయగలుగుతున్నా. ఇది విషయము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.